బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: చిన్న ఉల్లిపాయలు, కొబ్బరి ముక్క, కరివేపాకు, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా ఆయిల్. ఈ బెండకాయలు గిన్నెలో వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొద్ది కారం, కొంచెం వాటర్ అండి, మరి ఎక్కువ కాకుండా, బెండకాయ విడిపోకుండా. కొంచెం ఉప్పు కారం పట్టేంత వరకు కొంచెం కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి కొంచెం ఉడకనివ్వాలండి. సిమ్లో పెట్టి కొంచెం ఉడకనివ్వాలి. మూత పెట్టేయాలి. చిన్న ఉల్లిపాయలన్నీ ఒలిసి పక్కకు పెట్టుకోవాలండి. ఇదిగో కొబ్బరి కూడా తురమాలి. కొబ్బరి కొంచెం పెద్ద దాంట్లోనే తురుముకోవాలండి. బెండకాయ అంత ఉడికిపోయిందండి, పక్కకు పెట్టేయాలి. పెనం పెట్టి తాలింపు రెడీ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం జీలకర్ర, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పచ్చివాసన పోయే వరకు వేయించాలి. కొంచెం ఉప్పు అండి, బెండకాయలు ఉప్పు వేసాను, అది సరిపోలేనప్పుడు కొంచెం వేసుకోవాలి. మళ్ళీ కొంచెం కారం, ఉడికించి పెట్టుకున్న బెండకాయ అండి. బెండకాయ వేసినాక ఎక్కువ కదపొద్దు, ఎందుకంటే కొంచెం ఉడికింది కాబట్టి ఇరిగిపోతుందండి. ఇరగకుండా ఉండాలంటే ఎక్కువ కలపొద్దు. కొంచెం పసుపు, కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలండి. బెండకాయని మరీ ఎక్కువగా ఉడికించొద్దండి, ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి. మనం ఇలా గరిటె పెడితే చాలు విడిపోతాయి. అందుకని ఒక మాదిరిగా ఉడికించాలి. నేను ఎక్కువ ఉడికించలేదండి. ఇలా చేయడం వల్ల ఎక్కువ నూనె వేసే అవసరం ఉండదు. అందుకని నేను ఈ పద్ధతిలో చేస్తున్నాను. ఈ పద్ధతి మీకు నచ్చితే చేసుకోండి, లేకపోతే మీకు నచ్చిన పద్ధతిలోనే చేసుకోండి. దించే ముందు కొంచెం కొబ్బరి, మనం ఈ పద్ధతిలో చేస్తే చాలా హెల్త్కి మంచిదండి. నూనె మసాలా ఎక్కువ వేసే అవసరం ఉండదు. ముఖ్యంగా నూనె అంటే ఎక్కువ వేసే అవసరం